ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంబరం మొదలైంది. రైతులు దుక్కులు దున్నుతున్నారు, విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు ఎలా దున్నుతున్నారు, విత్తనాలు ఎలా నాటుతున్నారు, రైతులు రోజంతా ఏ విధంగా పనిచేస్తున్నారు, మనం రోజంతా రైతులు ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారా అంశాన్ని చూద్దాం. ఆదివాసీలు విత్తనాల సాగు సందర్భంగా ప్రకృతిని పూజిస్తారు. పంట చేనులో పూజలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా పంట చేనులో విత్తనాలు సాగు చేస్తున్నామంటే మనకి ఒక కోటి ఆశల పండగ. ఆ పండగ సందర్భంగా పూజలు నిర్వహిస్తే భూమాత కరుణిస్తుంది, అదేవిధంగా సిరుల వర్షం కురిపిస్తుందని ఆ ఆశతోనే ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే ఆ వృక్షం ఉందో వృక్షం దగ్గర ఆదివాసీ బిడ్డలు ఏ పూజ చేసినా ప్రకృతిని పూజిస్తారు, అదేవిధంగా వృక్షాలని పూజిస్తారు, అదేవిధంగా ప్రకృతికి సంబంధించిన జీవకోటి జంతుజాలం ఉంటుందో వాటిని పూజిస్తారు. ఇప్పుడు కూడా ఏదైతే రైతు విత్తనాలు నాటుతున్నారో ఆ విత్తనాలన్నిటి కూడా భూమాతకి ఒకసారి ఆమె ముందుంచి తమకు ఏదైతే ఈ పంటలన్నీ కూడా సమృద్ధిగా పండే విధంగా, కష్టాలు రాకుండా ఒక కాసుల వర్షం కురిపించే విధంగా పంటలు పండించాలని ఆదివాసీ రైతు కుటుంబం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అన్న, ఇప్పుడు ప్రార్థనలు నిర్వహించారు, ఎలాంటి ప్రార్థనలు నిర్వహించారు? ఇప్పుడు మేము మంచిగా ఈరోజు మంగళవారం మాకు అనుకూలంగా ఉన్న నిన్న వర్షం వచ్చింది. ఇలా విత్తనాలు ముహూర్తం పెట్టినాం. మోస్తురని మేము అంటాం. నైవేద్యం దేవుళ్ళకు మేము ఈ పంచపాండవులని అంటాం కదా, దానికి మేము నైవేద్యం పెట్టి భూమాతకు పూజించి మంచిగా పంట పండాలని అనేసి మేము మొక్కుతాం. దాని తర్వాత విత్తనాలు పెడతాం. మేము ఊరోళ్ళు మొత్తం కలిసి ఒక బండ భీమా దేవర తాట పోయి ఆడ నైవేద్యం పెట్టి పూజ చేసి విత్తనాలు ఇంటింటికి ప్రతి ఇంటి నుంచి విత్తనాలు తీసుకుపోతాం. ఆడకు జమ చేసి పూజ చేసి తర్వాత మన ఊళ్ళోకి వచ్చిన తర్వాత సాయంత్రం పూట విద్రింగ్ అని మేము పెడతాం. విద్రింగ్ పెట్టినప్పుడు అన్నిటికీ ఆడ పూజ చేస్తారు. ఆ తర్వాత విత్తనాలు అందరి దగ్గర నుంచి జమ చేసిన విత్తనాలు ఆకులతోటి ఇట్లా ముడుపులు కడతాం. ప్రతి ఇంటికి రెండు మళ్ళా పూజ మనం విద్రింగ్ అయిన తెల్లరి రోజు మోస్తురు చేస్తారు. ఓళ్ళకు ఎప్పుడు పెట్టాలనిపిస్తే ఆ రోజు పటేల్ నుంచి తీసుకొస్తాం ఈ విత్తనాలు. అప్పుడు మేము ఈ విత్తనాలు తీసుకొచ్చినాకనే మేము పూజ మాకు మేము చేస్తాం. ఈ విత్తనాలు మేము పత్తి పెడతాం. ఇది సోపతి ఉంటుంది అన్నట్టు. వీటికి లాస్ట్ రోజు మాత్రం మేము ఇదే పూజ చేసినాం కదా, ఇదే పూజ చేసిన జాగాలనే ఒక 5 సార్లు మేము ఆఖరి రోజు కంప్లీట్ అయిందా పత్తి విత్తనాలు పెట్టుడు, జొన్న కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, తొగర్లు కానీ అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్ రోజుకు వీటికి 5 సార్లు మేము సపరేట్గా వీటికి పెడతాం. అంటే ఇది పూజ చేసినాయి కాబట్టి వీటికి మళ్ళా శుభ్రతగా ఉంటాయి, ఇవి భద్రతగా. ఇవి బండలు ఉన్నాయి కదా, వీటికి పంచపాండవులు అని అంటాం. ఇదే మన జమ్మి చెట్టు కిందనే మేము పూజ చేస్తాం ఎప్పుడు. అది వేప చెట్టు కింద కూడా చేయొచ్చు అంటున్నారు. ఇక అయితే మా చేనులో అయితే మా నాన్న కూడా చెప్పిండు, ఫస్ట్ నుంచి ఉన్నది మా చేనులో, అది మేము దాంట్లోనే చేస్తున్నాం. మంచిగా పంటలు పండాలా, మంచిగా వానలు రావాలా, పంట మంచి దిగుబడి రావాలనేసి నేను మొక్కున్నా. ఎడ్లకు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముఖ్యంగా రైతు ఎడ్లను దేవుళ్ళుగా పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవి ముందు కదులుతుంటేనే రైతు బ్రతుకు ముందుకు కదులుతుంది, అదేవిధంగా పాడి పంటలు వర్ధిల్లుతాయని రైతు ఉద్దేశం. అందులో భాగంగానే ఎద్దులకి, బసవన్నలకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, రైతు ఇప్పుడు ఏదైతే సాళ్ళు పత్తి ఏదైతే సాగు చేయడానికి, పత్తి విత్తనాలు నాటడానికి ఏదైతే ఆ సాళ్ళు వేస్తున్నారు మనం చూడొచ్చు. ఆ సాళ్ళకి సంబంధించిన 3 వరుసలకి సంబంధించిన ఏవైతే వరుసలు ఉన్నాయో ఆ వరుసల్ని ఈ ఎద్దులతోనే వేస్తుంటారు. ఈ సందర్భంగా రైతు ప్రత్యేకంగా ఈ సాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ సాళ్ళలోనే విత్తనాలు వేస్తుంటారు. అన్న, ఈ సాళ్ళను ఎట్లా వేస్తారు, ఏ విధంగా వేస్తారు? అన్న, ఇటు
మేము డబ్బా టైప్ వేస్తాము. అంటే ఒక్క సాలు వేస్తామంటే గడ్డి బాగా అవుతుంది. అందుకనేసి మేము 2 ఇట్లా దోపీట వేస్తాం, ఇట్లా మళ్ళా పొడుపు తీన్పీట వేస్తాం డబ్బా టైపు. అప్పుడు మాకు డవరా కొట్టేటందుకు 2 సైడ్ నుంచి ఆస్కారం ఉంటుంది. ఇట్లా కొడతాం కదా దోపీటు, తర్వాత ఇది చిన్నగా అవుతుంది. ఇట్లా తీన్పీట వేస్తే అది పెద్దగా పట్టేస్తుంది డవరా కొట్టేటందుకు. మేము ఇట్లా వేసినామనుకో పొడుపు వేస్తాం తీన్పీటు. అప్పటి నుంచి మళ్ళీ ఇక విత్తనాలు పెట్టి శురు చేస్తాం. దాదాపు అంటే అది ఎకరానికి బట్టి ఉంటుంది. 3 ఎకరాల అంటే దాదాపు 1 గంట 2 గంటలు ఇట్లా దోపీటుకు ఎదగది. తీన్పీట్ల అంటే కొద్దిగా వెడల్పు ఉంటుంది కాబట్టి తొందరగా అవుతుంది, 1 గంటలు అవుతుంది. అది నిదానంగా ఏదైనా ఈ దూరం నుంచి ఆ దూరం నుంచి ఒక చెట్టు ఉన్నది, చెట్టుకు చెట్టుని చూసుకుంటా నేను సాలేస్తా. నిదానంగా వస్తుంది. ఈ నుంచి ఆడదాకా పోవాలంటే నిదానంగా ఎడ్లు మనం నడిపించుకోవడానికి కూడా కారణము ఉంటుంది. ఫస్ట్ విత్తనాలు వేయాలంటేనే మాకు బాగా ఉత్సాహంగా ఉంటుంది. ఎంత ఆలస్యంగా అలసిపోయినా కానీ మాకు తరస్ అనిపించదు. మాకు ఎప్పుడు కావాలనేసి ఉంటుంది. ఎడ్లు లేనిది మాకు వ్యవసాయం లేదు. మాకు ఎడ్లే దేవుళ్ళు, పెద్ద దేవుళ్ళు అంటే ఎడ్లే మాకు. అది ఉంటేనే మాకు బుక్కెడ అన్నం దొరుకుతుంది. అందుకని మేము ఎప్పుడు పూజ చేస్తాం, పొలాలకు కానీ ఇప్పుడు కానీ మళ్ళీ దీపావళికి కానీ పండుగ అట్లా మేము పూజిస్తాం. దుమ్మ కరెక్ట్ ఉంటేనే అవి కొయ్యాలంటాం మేము. అవి కరెక్ట్ కూర్చుంటాయి. అప్పుడే దానికి కొలత ఉంటుంది. డైపీటు కానీ దోపీటు కానీ తీన్పీటు కానీ అట్లా వాళ్ళు లెక్క ప్రకారమే తయారు చేస్తారు. ఇది ఇప్పుడు ఈ రైతు చెప్తున్న ఏవైతే ఇవి ఉన్నాయో 3కు సంబంధించిన ఏవైతే కొయ్యలు ఉన్నాయి కదా, ఆ కొయ్యల నుంచే ఈ సాళ్ళు వేస్తుంటారు. ముఖ్యంగా రైతు చెప్తున్న మాట ఏంటంటే ఈ సాళ్ళు వేయడంలో తాను దిట్ట. ముఖ్యంగా అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టును ముందు చూస్తూ ఈ సాళ్ళను వేస్తా. అంటే ఇందులో అనువంత తేడా కూడా ఉండదు. చక్కగా ఏదైతే ఒక స్కేల్తోని మనం ఒక మ్యాప్లో కానీ అదేవిధంగా ఏదైతే నోట్బుక్లో గీతలు గీసినంత ఒక అందంగా చందంగా అదేవిధంగా ఒక చక్కగా గీతలు గీస్తామని ఆయన చెప్తున్నారు. కారణం అంటే మా నాన్నలకు మేము హెల్ప్ చేద్దామని. చదువుకునే బదులు చదువుకుంటాం, చదువుకున్న తర్వాత ఇంటికాడ వచ్చినప్పుడు నాన్నని ఎంతసేపు పని చేయాలా, ఏదో కొంచెం మనం కూడా హెల్ప్ చేద్దామని మేము పని చేస్తున్నాం. ఇప్పుడు పత్తి పెడదామని అనుకుంటున్నాం. పత్తి పెడుతున్నాం. అయితే ఇక ఈ లైన్స్ వేద్దామని అనుకుంటున్నాను నేను. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వ్యవసాయం కూడా చేయాలా, దాంతోపాటు చదువుకోవాలా అని అనిపిస్తున్నది. మంచి పంటలు పండాలని నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే ఉదయం నుంచి కూడా పంట పొలంలో పనిచేస్తున్న రైతులు విత్తనాలు వేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎవరైతే రామ్జీ రైతుకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చెట్టు కింద కూర్చొని అందరూ భోజనం చేస్తున్నారు. మేము 8 గంటల నుంచి పొద్దున మేము చేనులకు వచ్చిన తర్వాత అరక కట్టిన సారెలు వేసి ఇప్పుడు పత్తి విత్తనాలు పెట్టి మేము ఇప్పుడు మధ్యాహ్న భోజనం చేస్తున్నాము. అన్నం తిన్న తర్వాత కూడా మేము ఇంకా సాయంత్రం దాకా మేము పత్తి విత్తనాలు పెట్టి ఇంటికి పోతాము. తొగరి పప్పు కానీ పెసరపప్పు కానీ, ఇప్పుడు చట్నీ తీసుకున్న రొట్టెలు, కొంచెం అన్నం పప్పుతోటి తింటున్నాము. ఇప్పుడు సీజన్లోనేమో కొద్దిగా మాకు డబ్బులు ఉంటాయి. ఈ ఆన్ సీజన్లో మాకు అంత తరకారీ తినాలంటే మాకు పైసలు ఉన్నాయి. తినడం అంటే కొద్దిగా కష్టము. మేము పప్పు అంటే మినుములు కానీ పెసర్లు కానీ తొగరపప్పు ఇది మాకు వాస్తవంగా ఇది ఇంట్లో ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ శాతం అయితే ఇవే తింటాం పప్పులు. అది ఇక మాంసాహారం కానీ ఏదైనా ఉంటే ఇక వారానికి ఒకసారి తింటాం, రోజైతే ఇదే తింటాం. మాకు ఇది మంచిగా అనిపిస్తుంది. చేనులో ఉంటే బాగా కష్టపడాలి. అదే స్కూల్లో చదువుకుంటే మనకి ఏదో కొంత జాబ్ వస్తుంది. మనం చేనులో చేసే పనికైనా స్కూల్లో చదివి మనం జాబ్ తెచ్చుకోవాలా, ఎండకి బాగా పని చేయాలా.
పత్తి విత్తనాలను నాటడం అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఒక శాస్త్రీయబద్ధంగా మనం చూస్తున్న ఏవైతే పత్తి విత్తనాలు ఉన్నాయో ఒకవేళ వర్షం వచ్చిన తర్వాత కూడా ఆ పత్తి విత్తనాలు బురదల మట్టిలో కొట్టుకోపోకుండా ఆ విధంగా ఒక సాలులో ఒకవైపు వేస్తే మరొక వైపు వేయకుండా పత్తిని నాటుతున్నారు. అన్న ఇట్లా పొడుపు మేము పత్తి వేస్తున్నాము. ఒకటే సాలుకు ఒక సైడ్ పత్తి పెడుతున్నాం. ఇట్లా డబ్బాలా వేస్తే డబ్బలు వేస్తున్నాం. కాకపోతే లొందలు వేస్తేనేమో మట్టి ఎక్కయి మొలక ఎత్తదు. దానికోసమే మేము అదే సాలు మీద ఒక ఒడ్డుకు పెడుతున్నాం. ఒడ్డుకు పెడితేనేమో మొలక వర్షం వస్తే కూడా మొలక ఎత్తడానికి మంచి ఆస్కారం ఉంటుంది. అందుకని ఒక సైడ్కు పెడుతున్నాం. మాకు కలుపు తీసేటందుకు డవర కొట్టేటందుకు మాకు మంచి అవకాశం ఉంటుందని ఇట్లా పెడుతున్నాం డబ్బాల కోసం. ఒక్కటే సాలు ఏకరి అంటారు కదా, దాంట్లో వేస్తేనేమో గడ్డి బాగా అవుతుంది. మాకు డవర కొట్టేటందుకు కలుపు తీయేటందుకు కష్టం అవుతుంది. ఒక్కొక్క టైంలో డబ్బులు దొరకవు. మాకు బాగా గడ్డి అయితేనేమో గడ్డి తీయాలంటే మాకు బాగా కష్టం అవుతుంది. అందుకని మేము డబ్బాలు వేసి ఇట్లా డవర కొడతాం అడ్డంపోడు. అందుకని ఇట్లా డబ్బాలు వేస్తున్నాం. ఒక ఎకరంలో ఒక బ్యాగ్ వేస్తామన్న, దాంట్లో భాగంగా ఒక 5,000 కానీ ఇట్లా ఖర్చు వస్తుంది. టైంలో చేస్తేనేమో ఒక బ్యాగ్కు మినిమము 4 నుంచి 5 గుంటలు మాకు యావరేజ్ వస్తుంది. ఎక్కల తక్కల మాకు 4 గుంటల నుంచి 5 గుంటలు అయితే పక్క వస్తుంది. 7 గుంటలు 8 గుంటలు వస్తే మాకు బాగా దిగుబడి వస్తుంది. పైసలు కూడా మాకు మిగులుతాయి. మా అప్పు తీరంగా మాకు డబ్బులు మిగులుతాయి. మినిమము 10 నుంచి 7, 8, 10 ఒక ఎకరానికి మేము ఖర్చు చేస్తాం. కలుపు కానీ పెస్టిసైడ్ కానీ మందులు ఏదైనా ఇట్లా ఖర్చు చేస్తే అవి అంత వస్తాయి 10,000 దాకా. గతంలో సంవత్సరం అయితే మాకు దిగుబడి రాలే. ఈ వర్షాల కారణంతో మళ్ళీ గడ్డులు బాగా అయినాయి. మళ్ళీ పంట కూడా మంచిగా దిగుబడి రాలే. ఈ సంవత్సరం అయినా మాకు పంట దిగుబడి వస్తే మాకు మంచిగా ఉంటుందని మాకు ఆశ ఉన్నది. ఇప్పుడు పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళు బడికి పోతారు. బడికి పత్తి పెట్టేటప్పుడు వాళ్ళు ఉంటారు. పత్తి పెట్టినాక వాళ్ళకు బడి పిల్లగాళ్ళు పోతారు. మేమిద్దరం ఆడమోగం, మేమిద్దరమే పని చేస్తాం. 12 గంటల పాటు పనిచేశారు. అలసట లేదు, విశ్రాంతి తీసుకోలేదు. ఈసారైనా అధిక దిగుబడులు సాధించాలనే సంకల్పంతోనే పనులు చేస్తున్నామంటున్నారు రైతు రామ్జీ లాంటి రైతులందరి ఆశలు నెరవేరాలని మనము కోరుకుందాం.